మొదటి పట్టణము నిర్గమకాండము 19వ అధ్యాయము 2వ వచనం నుండి 6వ వచనం వరకు. ఇజ్రాయేలీయులు రెఫ్యూజీల నుండి ముందునకు సాగిరి. సీనాయి ఎడారి చేరుకున్న పిదప అచ్చటనే కొండకెదురుగా విడిది చేసింది. మోషే కొండనెక్కి దేవుని కడకు వెళ్ళెను. దేవుడు కొండ నుండి అతన్ని పిలిచి, నా ఈ మాటలను యాకోబు సంతతి అగు ఇజ్రాయేలులకు వెల్లడింపుము. నేను ఐగుప్తు దేశీయులను ఏం చేస్తున్నో మీరు కనులారా చూస్తుంది. గరుడపక్ష తన పిల్లలను రెక్కల మీద మోసుకొని పోనట్టే నేను మీకు మోసుకొని వచ్చి నా కడకు చేర్చుకుంటునని మీకు బాగుగా తెలియదు. దీనిని బట్టి మీరొకటి గమనింపుడు, మీరు నా మాట విని నా నిబంధనను శ్రద్ధగా పాటించినచో సకల జాతుల వారిలో మీరే నా వారు, నా సొంత ప్రజలు అడుగు. ఈ భూమండలమెల్లా నాదే కదా. మీరే నాకు యాజకత్వ రాజ్యము, మీరే నా పవిత్ర ప్రజ. ఇజ్రాయేలుతో నీవు చెప్పవలసిన మాటలు ఇవియే అని. ఇది ప్రభు వాక్కులు. మా పరిశుద్ధ లియో బాబు గారిని, వారి నాయకత్వ బాధ్యతలతో సహకరించుతున్న కాటినాడును, మా తెలుగు రాష్ట్రంలో కథోలిక ప్రజలను చక్కని విశ్వాసంలో నడుపుతున్న తెలుగు ప్రాంతీయ క్రీడాధిపతుల సమాఖ్యను, వారికి సహాయపడుతున్న సలహా సభ్యులను మీ ప్రేమలో దీవించి కాచి కాపాడారు. వారి సారథ్యంలో మా తెలుగు శ్రీ సభ బహుగా విస్తరెళ్ళి సమస్త మానవాళికి వెలుగురు పంచినట్టు దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కరుణా సాగర, కథోలిక విశ్వాసులందరినీ మీ చెంతకు నడుపుచున్న మా విచారణ గురువులను, సహాయక గురువులను మీ పవిత్ర హృదయం నందు భద్రపరచుకోండి. వారికి ఎటువంటి పాపమాలిన్యము అంటకుండా వారిని పవిత్రపరచండి. వారి సువార్త పరిచర్య నూరంతులుగా ఫలించినట్లు విశ్వాసులంతా దైవ జ్ఞానంలో వృద్ధి చెందుతూ గురువులకు సహాయ సహకారములు అందించినట్లు దీవించమని ఓ ప్రభువా ప్రార్థన ఆలకించండి. ఉంగరములను ఆశీర్వదించుట. సర్వేశ్వర ప్రేమామయమూర్తి, వివాహ బంధమునకు గుర్తుగా నుండిన ఈ ఉంగరములను ఆశీర్వదించండి. వీరికి ముందు కూడా ఒకరి ఎడల ఒకరు పరస్పర ప్రేమను చూపుకొనుచు, ఒకరినొకరు గౌరవించుకొనుచు క్రీస్తునాథుని సమాధానమందు జీవితులుగాక. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున. విజయ సుశీల వీరి యొక్క స్వర్ణ వివాహ జూబిలీ సందర్భంగా ప్రత్యేక దీవెన ప్రార్థన. ప్రియ దంపతులారా, మీ వివాహ స్వర్ణ మహోత్సవపు శుభదినమున బంధుమిత్రులతో ఈ ఆలయమునకు బలిపీఠం చెంతకు వచ్చి ఉన్నారు. ప్రభు యేసుక్రీస్తు మీ ప్రేమను దృఢపరిచి ఆశీర్వదించుగాక. మీ వివాహపు వాగ్దానములను నవీకరించి మీ దాంపత్య జీవితపు బాధ్యతలను ప్రామాణికముగా నెరవేర్చినట్లు ఆశీర్వదించుగాక. మీ వివాహపు వాగ్దానములను నూతనీకరించి మీ దాంపత్య జీవితపు కర్తవ్యములను ప్రామాణికముగా నెరవేర్చినట్లు దైవ సహాయం కొరకు ప్రార్థించుదాము. కొమ్మారెడ్డి నారెడ్డి అయిన నేను, విజయ సుశీల అయిన నిన్ను దైవనామమున వివాహమాడెను. దివ్య సంస్కారం ద్వారా నా భార్యగా చేకొంటిని. సుఖ దుఃఖములందును ఒడిదుడుకులందును నేను ఇక ముందు కూడా ప్రామాణికంగా ఉందునని మాట ఇచ్చుచున్నాను.
జీవిత పర్యంతము ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించేదను. విజయ్ జిల్లా అయిన నేను వినారెడ్డి అయిన నిన్ను దైవనామమున వివాహమాడిన దివ్య సంస్కారం ద్వారా నా భర్తగా చేకొంటిని. సుఖ దుఃఖములను ఒడిదుడుకులను నేను ఇక ముందు కూడా ప్రామాణికంగా ముందునని మాట ఇస్తున్నాను. జీవిత పర్యంతము ప్రతి నిత్యము నిన్ను ప్రేమించి గౌరవించదను. మా ప్రేమ ఐక్యతలకు వివాహ బంధమునకు గుర్తుగా ఉండిన ఈ ఉంగరములను ధరించుతున్నాము. జీవితాంతం వరకు ఒకరికొరకు ఒకరము ప్రామాణికముగా ఉండుము. పిత పుత్ర పవిత్రాత్మ మాకు తోడ్పడుదురుగాక. మా ఆనందంలో పాల్పంచుకున్న మా బంధువులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి, ముఖ్యంగా కన్యాశ్రేయులకి, మా దంపతుల తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ 50 సంవత్సరాల వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోగలుగుతున్నామంటే అదంతా కూడా దేవదేవుని కృప, మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన సహకారమే. మీ అందరికీ మరలా నా కోసం ప్రార్థించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఫాదర్ గారు చాలా చక్కగా దివ్య పూజలో మా కోసం ప్రార్థించి ప్రత్యేకంగా మమ్మల్ని దీవించినందుకు వేలాది వందనాలు తెలియజేసుకుంటున్నాము. శ్రమల కోర్చి ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించిన ఫాదర్ మణిశేఖర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.